ఆయా సందర్భాల్లో పెద్ద పెద్ద ప్రాకారాలు మన శక్తిని బట్టి మనం దాటలేము, మనం జయించలేము. చదువుకుంటున్న పిల్లలు గుర్తించాలి, జయం ఇవ్వడానికి నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు జయం అనుగ్రహించబోతున్నాడు. ఆయన సహాయం వల్ల నీవు సైన్యాన్ని జయించబోతున్నావు. ఆయన సహాయం వల్ల సమస్యలన్నింటి మీద విజయాన్ని పొందబోతున్నావు. ఆయన సహాయం వల్ల నీవు ప్రాకారాలను దాటబోతున్నావు. ఆమెను చెప్పండి గట్టిగా. అది ఎలాంటి ప్రాకారమైనా, అది ఎంత భారమైన విషయమైనా ప్రభు తేలికగా అవి దాటిపోయేటట్లు ప్రభు నీకు సాయం చేస్తాడు. ఎందుకంటే ప్రాకారములను పడగొట్టు దేవుడు నీ ముందర నడుస్తున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఎరికో ప్రాకారం ఎదుట ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఎరికో ప్రాకారాలు, అది చాలా బలమైన ప్రాకారాలు. ఆ ప్రాకారం అవతల ఎలా ఉన్నాయో అక్కడ పరిస్థితి ఏంటో వీళ్ళకి తెలీదు. అవతల ఉన్నవాళ్ళు వీళ్ళు ఎలా రాగలుగుతారు, వీళ్ళు ఎలా జయించగలుగుతారు, ఈ ప్రాకారాన్ని ఎలా దాటగలుగుతారని తలుపుల్ని మూసివేసి భద్రం చేసుకున్నారు. దేవుడు వీళ్ళకి ఇచ్చిన చక్కని ఆలోచన ఏం తెలుసండి? ఎరికో ప్రాకారం చుట్టూ రోజుకు ఒక్క మారు తిరిగి రావాలి, 7వ రోజు 7 మార్లు తిరిగి రావాలి. ప్రైజ్ లార్డ్. ఉదయాన్నే జస్ట్ వాకింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మనకిచ్చే అనుభవాలన్నీ కూడా చాలా తేలికగా ఉంటుందండి. ఆయన కాడి చాలా తేలికగా ఉంటుంది. లోకం ఇచ్చినట్టు ఉండదండి. లోకంలో ఉన్న ఆ కాడి చాలా భారభరితమైనది. ఆ భారాన్ని మనం మోయలేము. కానీ దేవుడు మనకిచ్చే ఆ కాడి, దేవుడు మనకిచ్చే నియమం, దేవుడు మనకిచ్చే ఆజ్ఞలు అది భారమైనవి కావు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనకి ఇవ్వబడిన ఆజ్ఞలు ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. ప్రైజ్ లార్డ్. ప్రేమించడానికి ఏమైనా ఖర్చు పెట్టాలా చెప్పండి? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బుద్ధితో, పూర్ణ శక్తితో దేవుని ప్రేమించు. చాలా తేలిక, భారమైనవి కాదు ఈ గాడి. నీ దేహాన్ని గాయపరచుకోమనో, కాళ్ళు పైన పెట్టి తలకాయ కింద పెట్టి నెత్తి మీద నిలబడి తపస్సులు చేయమని అనలేదు కదా ఆయన. ముళ్ళ మీద నిలబడమని అనలేదు కదా ఆయన. లేకపోతే నీవు సిలువ వేసుకోమని కూడా చెప్పలేదు కదా ఆయన. కొంతమంది తెలియక సిలువ ఒకటి నాటించి ఆ సిలువ మీద వేలాడుతూ ఉంటారు కొంతమంది. ఇలా చేయమని ప్రభు చెప్పలేదు కదా. నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నీ పొరుగువాన్ని దేన్ని ఆశించొద్దు. భారమైనవి కాదండి ప్రభు మనకిచ్చిన అనుభవాలు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రాకారం చుట్టూ, ఎరికో ప్రాకారం చుట్టూ తిరిగి రావాలి. జస్ట్ లేచి అలాగా మనసులో స్తుతించుకొని, సియోన్లో మౌనముగా ఉండుట దేవుని స్తుతించుటే. ప్రైజ్ లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ జీవితంలో సమస్యలు, సుడిగుండాలో నీవు ఉన్నావా? నీకన్నా మించిన బలము గలవాడు నీ ఎదురుగా నిలబడి, ప్రాకారంగా నిలబడి, నీవు చేరవలసిన గమ్యాన్ని చేరనివ్వకుండా, నీవు అందుకోవలసిన ఆశీర్వాదాన్ని అందుకోకుండా ప్రాకారముగా నీ చుట్టూ నిలబడి నిన్ను భయపెడుతున్నారా, కలవర పెడుతున్నారా? ఆ ప్రాకారాల మీద ఎక్కి ఆ ప్రజలు వీళ్ళు చూసి హేళన చేశారంట, నవ్వారు. ఏం పనులు ఇవి? చేతగాని పనులు ఇవన్నీ, చేతగాని పనులు. ఏదో పెద్ద వీరులు అనుకున్నాం, శూరులు అనుకున్నాం, యుద్ధం చేస్తారనుకున్నాం. ఇదేనా యుద్ధం చేసే విధానం? ప్రైజ్ లార్డ్. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆ మార్గం, దేవుడు వాళ్ళకి సూచించిన సూచన చాలా తేలికండి. మౌనంగా ప్రాకారం చుట్టూ ఉదయాన్నే లేస్తారు, ఫ్రెష్ అవుతారు, యుద్ధ సన్నద్ధులై బయలుదేరుతారు. చిన్నగా ప్రాకారం చుట్టూ తిరిగి వచ్చి రెస్ట్ తీసుకుంటారు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. చేసి చూడండి మీరు. అవసరమైనది ఒక్కటే, ఆయన పాదాల దగ్గర కూర్చోడమే, ఆయన స్తుతించడమే. 2 రైతులు ఉన్నారండి. ఒక రైతు రోజుకు 2-3 సార్లు ప్రార్థన చేస్తాడు. ఇంకొక రైతు ప్రార్థన చేసినట్టు కూడా కనబడ్డు. ఈ రైతు ఏంటంటే 3 సార్లు ప్రార్థన చేస్తాడు. గట్టిగా ఏంటండి, ఈ మూలలో ఉండి ప్రార్థన చేస్తే ఆ మూల వినబడేటట్లు చేస్తాడు. ఈ ప్రార్థనకి ఆకాశ పక్షులేవి ఆ దరిదాపులో కూడా రావన్నమాట. అంత పెద్ద ప్రార్థన పరుడు. దేవుని దయ వల్ల పంటలు చేతికి వచ్చేసరికి ఏడ్చినట్టే ఉంటుంది. ఆ పంట పెద్దగా ఏంటండి విరగదీయబడి ఏంటంటే పండినట్టు ఉండదు ఆ పంట.
యావరేజ్గానే పండుతూ ఉంటుంది ఆ పంట. ఇంకొక ఆయన ఉంటాడండి, ఆయన ప్రార్థన చేస్తున్నట్లు కనబడదు, కేకలు వేసినట్లు వినబడదు, అతని కేకలు వినబడదు. ఏంటండి, పొలంలోనికి ప్రార్థన చేసిన కొబ్బరి నూనె పోసినట్టు కనబడదు. ఈయన ఇవన్నీ చేస్తాడు పాపం. చాలా ప్రశాంతం కూడా. ఆయన పంట అద్భుతంగా పండి మంచి సంపద చేత నింపబడుతుంటే అప్పుడు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసి ఆయన అడిగాడంటే, ఏమయ్యా నేను రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాను, నువ్వు క్రైస్తవుడే నేను క్రైస్తవుడే, నీవు కూడా ఆ హోసన్న చర్చికి పోతావు, నేను కూడా ఆ హోసన్న చర్చికి పోతాను, నేను ప్రార్థన చేసేది అందరూ కనబడుతుంది, అందరికి వినబడుతుంది, నేను పెద్ద ప్రార్థన పరడానికి అందరికి అర్థమవుతుంది, నీవు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నట్టు కూడా కనబడవు. మరి నీ జీవితంలో ఇంత సమృద్ధి అయిన పంటను కూర్చుకోవడానికి కారణం ఏంటి? ఏం చేస్తావయ్యా, ఏమి ఎరువేస్తున్నావు, ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగితే అప్పుడు ఆయన అన్నాడంట, బాబు నువ్వు ప్రార్థన చేస్తే రోజుకు 3 సార్లు నీవు చేసే ప్రార్థన కనబడుతుంది, కానీ నేను ఈ పొలంలో పనిచేసి సంచరిస్తుంటాను కదా, సంచరిస్తున్నప్పుడల్లా ప్రార్థన చేసుకుంటూనే సంచరిస్తూ ఉంటాను. నేను ఈ పొలంలో పని చేస్తున్నప్పుడంతా స్తుతిస్తూనే నేను పని చేస్తూ ఉంటాను. నేను చేసే స్తుతి నా స్థితిని మార్చింది. చప్పట్లు కూడా అందరూ గట్టిగా కొంచెం ఫీడ్బ్యాక్ పెంచి ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను చేసే స్తుతి, నేను దేవుని ఆరాధించే ఆరాధన నా స్థితిని మార్చింది. చూడండి, ప్రభు మనల్ని ఏదో చేయమని, కాలి నడకతో ఎక్కడికో నడిచి రమ్మని, మోకాళ్ళ మీద నడుచుకొని రమ్మని, ఏంటంటే నేల మీద పాక్కుంటూ వేదిక దగ్గరకు వచ్చేయమని, మోకాళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేసి ఏంటంటే ఈ స్టేజ్ను పట్టుకోమని, ఇలాంటి భారమైన పనులు ఏం చెప్పడు. కొంతమందికి తెలియక అక్కడ నుండి మోకాళ్ళ మీద నడుచుకుంటూ వస్తూ ఉంటారు. మా పెద్దయ్య గారు ఒక ఆయన ఉండేవాడు, ఎగరండి అంటుండేవాడు. మాలో ఒక ఆయన ఉండేవాడు, ఆయన కొంచెం హెవీగా ఉండేవాడు, కొంచెం లావుగా ఉండేవాడు. ఆయన ఏం చేసేవాడు తెలుసండి, మోకాళ్ళ మీద నడుచుకుంటూ వేదిక దగ్గరికి వచ్చేవాడు. అప్పుడు మా పెద్దయ్య గారు ఒక ఆయన ఉండేవాడు సేవలో. ఆయన అన్నవాడు, ఏ బాబు, జింకలాగా నీవు ఎగరాలి కానీ ఏనుగులాగా నీవు నడవద్దన్నాడు. ఏంటంటే పాప అంత దేహం వేసుకుని జింకలాగా ఎలా ఎగరుతారు చెప్పండి? నువ్వు జింకలాగా ఎగరాలన్నో లేకపోతే ఏనుగులాగా నడవమనగా నేను చెప్పేది. ప్రియులరా, నీవు స్తుతించగలిగితే, నీవు ఆరాధించగలిగితే, దేవుడు అన్నాడు ప్రాకారాలను తిరిగినాడు. రోజుకు ఒకసారి తిరిగి వచ్చారు, రెస్ట్ తీసుకున్నారు. ఏమో ఇదేనా యుద్ధం? జాషువా, ఇదేనా యుద్ధం? బాబు, ఎప్పుడు మనం స్వాధీనపరచుకునేది, ఎప్పుడు ప్రాకారాలను దాటి వెళ్ళదు, ఎప్పుడు ఈ సమస్య పరిష్కరించబడుతుంది, ఎప్పుడు మన కొరకు తలుపులు తీయబడుతుంది? రోజుకు ఒక పర్యాయం తిరిగి వచ్చారు. 7వ రోజు కొంచెం 7 పర్యాయాలు 7 మార్లు ఆ ప్రాకారాన్ని తిరిగి రావడం. దేవుని ప్రియులారా, వాళ్ళు తిరిగి వచ్చి ఆర్భటించి దేవుని స్తుతించారు. ఓ బలమైన ప్రాకారం వాళ్ళు చూస్తుండగానే వాళ్ళ కళ్ళ ముందు కూలిపోయింది. చప్పట్లు కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైనా కానీ దేవుడు మనకు ఈజీ పనిని ఇస్తాడు, ఆయన కష్టమైన పని ప్రభు తీసుకుంటాడు. ఈజీగా తేలిగ్గా ఉన్న పనులు దేవుడు మనకిస్తాడు, శ్రమతో కూడిన పనిని ప్రభు చేస్తాడు. ఈ ప్రశస్త రాత్రి నా దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. మీ జీవితంలో మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు, మిమ్మల్ని బాధిస్తున్న ప్రాకారాలు, అది ఎంతటి బలమైనవైనా ప్రాకారములను పడగొట్టు దేవుడు ఈ రాత్రి నీ ముందర నడవబోతున్నాడు. ఈ రాత్రి నా దేవుడు నీ ముందర నడవబోతున్నాడు. ఈ రాత్రి ప్రాకారాలన్నిటిని కూడా దేవుడు కూల్చబోతున్నాడు. నా దేవుడు నీ స్వాస్థ్యంలో నువ్వు పొందుకునేటట్లు నా దేవుడు నిన్ను నడిపించునుగాక. శత్రులందరి మీద దేవుడు తన సహాయం వల్ల మనకు జయమిస్తాడు. 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతికారు. 430 సంవత్సరాలు బానిస బ్రతుకు. వాళ్ళకా యుద్ధాలు రావు. వాళ్ళు ఇటుకలు తయారు చేయమంటే అవి తయారు చేస్తారు, వంట చేసి పెట్టమంటే వంట చేసి పెడతారు. వాళ్ళ ఇళ్లలో ఏదైనా పని చేసి పెట్టమంటే పని చేసి పెడతారు తప్ప వాళ్ళకి ఆయుధాలు పట్టుకోవడం చేత కాదు, యుద్ధాలు చేయడం చేత కాదు. అది ఐగుప్తు దేశం. వారి రాజు ఫరో విపరీతమైన టెక్నాలజీతో నిండిన దేశం. ఆ రోజులో గొప్ప సామ్రాజ్యం ఐగుప్తు యొక్క సామ్రాజ్యం. వాళ్ళ ఇళ్లలో పనికి ఏంటండి వీళ్ళు నియమించారు. వీళ్ళు కట్టిన ఇళ్లలో వాళ్ళు నివాసం చేసేవాళ్ళు. 430 సంవత్సరాలు ఇదే మా బ్రతికేమో, ఇదే నా కర్మ అన్నట్టు సాగిపోతుండండి. వాళ్ళు ఎలుగెత్తి ఏడ్చారు, ప్రలాపించారు, ప్రార్థన చేశారు. ఆ మూలుగుల్ని ప్రభు విన్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఎప్పుడు నిట్టూర్పు ఎప్పుడు వస్తుంది చెప్పండి మనకు?
నిట్టూర్పు ఎప్పుడు విడుస్తాం చెప్పండి? ప్రయత్నించి 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 అలసిపోయినప్పుడు. ఇంకా చెప్పాలంటే మన కళ్ళ ముందు మనం కష్టపడుతుంటాము, మన కళ్ళ ముందు మనం కష్టపడి చదువుంటాము, పక్కన వాడికి మంచి మార్కులు వచ్చి పాస్ అయ్యి ఉంటాడు. వాడు ఎట్ట పాస్ అయ్యాడంటే ఏంటండి, కాపీ కొట్టి పాస్ అయ్యేటాడు. మనమేమో నీతి, నిజాయితీ, ప్రార్థన, ప్రైజ్ లార్డ్. నన్ను కొంతమంది అంటుంటారు, పాస్టర్ గారండి మీరేమో డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయమంటారు. ఓటుకి 5,000, మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి. ఓటుకి 5,000 అంటే 10 మందికి ఎంత అవుతుంది మా? మీరంతా బాగా క్యాలిక్యులేట్ చేసుకునే ఉంటారు అనమాట. మీరేమో డబ్బులు తీసుకోకూడదు, నీతి నిజాయితీ అంటారు. మా ఇంట్లో ఏమో 10 ఓట్లు ఉన్నాయి, 50,000. వీళ్ళకి 50,000 ఇచ్చారు, వాళ్ళకి 50,000 ఇచ్చారు. ₹1,00,000 లక్షణంగా వస్తుంది. మా లక్ష్మణ్ గారు తీసుకొచ్చాడు ₹1,00,000. లక్షణంగా వచ్చింది. నీవేమో వద్దంటావు, నీవేమో నీతి అంటావు, యథార్థ అంటావు. పక్కన ఉన్న వాళ్ళు ఉన్నారు, పోరంబోకులు. పక్కన వాళ్ళు ఉన్నారు, పనికి మాలినోళ్ళు. వాళ్ళేమో అటు తీసుకుంటున్నారు, ఇటు తీసుకుంటున్నారు, నచ్చిన వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు. వాళ్ళందరూ బాగున్నారు కదా, మేమేమో దేవుడు 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 ప్రార్థన అని నీ మాటిని, దేవుని మాటలు విని మేము ఇలా ఉన్నాం కదా అని కొన్నిసార్లు మన ప్రక్కన వాళ్ళు వృద్ధి పొందుతుంటే, మన ప్రక్కన వాళ్ళు బాగుపడుతుంటే, లోకంలో ఉన్నవాళ్ళు, పాపంలో ఉన్నవాళ్ళు అభివృద్ధి పొందుతుంటే నిట్టూర్పు వస్తుంది మనకు. అరే 430 సంవత్సరాల నుండి కష్టాలు పడుతున్నాం, ఈ కష్టానికి ఒక ముగింపు లేదా? వాళ్ళు మన మీద దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు, దీనికి ఒక పరిష్కారం లేదా? మనం విడిపించే నాదుడు లేడా? మనల్ని రక్షించే దేవుడు లేడా? మనల్ని కాపాడే దేవుడు లేడా? ఎంతకాలం ఈ పోరాటం? మా మొరను ఎవరు వినరా? ఎంతసేపటికి వాళ్ళ మొర వినడమా? మా వైపు కూడా వినాలి కదా, మా బాధలు కూడా వినాలి కదా. మా బాధ వినరా? మమ్మల్ని ఎవరు పట్టించుకోరా? ఈ దేశం కోసమే కదా మేము కష్టపడుతున్నాం, ఈ దేశ ప్రగతి కోసమే కదా మేము పోరాడుతున్నాము. మేము కట్టిన ఇళ్లలోనే కదా వాళ్ళు నివాసం చేస్తున్నారు. ఈ బానిసత్వం ఎంతకాలం? మనకు బలం లేదా? మనకు జ్ఞానం లేదా? మనకు తెలివి లేదా? ఇంకెంతకాలం అని చెప్పి నిట్టూర్పు విడిచి ప్రలాపిస్తుండగా ఆకాశమందున దేవుడు వాళ్ళ నిట్టూర్పుని, వాళ్ళ అంగలార్పుని ఆకాశమందున దేవుడు చూసి విడిపించడానికి కోసం, వారిని నడిపించడానికి కోసం ప్రభు దిగి వచ్చాడు. చెప్పలు కూడా అందరూ గట్టిగా హల్లెలూయా.